హలో ఆల్, ఈ వీడియోలో సన్నీ డియోల్ అండ్ అక్షయ్ ఖన్నా గారు నటించిన ఎక్క మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే, సిటీలో ఒక అమ్మాయి మీద అటెంప్ట్ టు మర్డర్ అయితే జరుగుతుంది భయ్య. ఆ అటెంప్ట్ టు మర్డర్ కేసులో శౌర్యమాన్ గౌర్ అదే అక్షయ్ ఖన్నా గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. ఆ కేసుని వాదించడానికి మెయిన్ లీడ్ అయిన సన్నీ డియోల్ గారు ఎంటర్ అవడం అయితే జరుగుద్ది. బట్ సన్నీ డియోల్ కి అండ్ అక్షయ్ ఖన్నా గారికి ఇద్దరికి అయితే ఒక శత్రుత్వం ఉంటుంది అనమాట వాళ్ళకి మూవీలో. సో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు, మరి అసలు నిజంగా అక్షయ్ ఖన్నా అదే శౌర్యమాన్ గౌర్ అటెంప్ట్ మర్డర్ చేశాడా లేక నిర్దోష, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఇక్కానే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. ఒక కోర్ట్ రూమ్ డ్రామా, ఒక మిస్టరీ, ఈ టైప్ ఆఫ్ మూవీస్ లో మెయిన్ గా కావాల్సింది ఏంట్రా అంటే న్యాచురల్ సెటప్ ఉండాలి మొత్తం మూవీ అంతా కూడా. అదైతే ఇందులో ఉండదు. మెయిన్ గా నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా ఈ మూవీతో అంటే కాస్టింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ అసలు వర్కౌట్ అవ్వలేదు. సన్నీ డియోల్ గారు అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా సన్నీ డియోల్ గారు నన్ను అక్కడక్కడ కొన్ని సీన్స్ లో పర్లేదు, బాగానే చూడొచ్చు. బట్ ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ లో అసలు సెట్ కాలేదు. ఇంకా అక్షయ్ ఖన్నా గారు అయితే ఆ దురంధర్ నుంచి ఇంకా బయటికి రాలన్నట్టుంది భయ్యా. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టు అనిపించింది తప్ప అస్సలు సెట్ కాలేదు నాకు ఆ క్యారెక్టర్ అయితే. కాస్టింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ మూవీకి. అక్కడే ఎమోషనల్ కనెక్ట్ అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఒక మిస్టరీ అయితే ఉంటుంది. ఆ అటెంప్ట్ మ్యాటర్ కేసు ఏదైతుందో అసలు ఏం జరిగింది అన్నది లాస్ట్ వరకు మీకు చూపించరు. సో లాస్ట్ వరకు మీరు చివరి దాకా మూవీని చూడాల్సిందే. ఆ 2 గంటల 20 నిమిషాల పాటు కూడా మిస్టరీని హోల్డ్ చేసి పెడతారు. సో అది కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోద్ది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత. బట్ అట్ ది ఎండ్ వరకు ఆ మిస్టరీని హోల్డ్ చేయడం మాత్రం బాగా వర్కౌట్ అయింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ అలాగే కోర్ట్ రూమ్ డ్రామా కొన్ని సీక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్ అనిపించే భయ్యా. అండ్ అలాగే ఆపోజిట్ లో ఎవరైతే ప్రాసిక్యూషన్ వాదిస్తుంటారో వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని యాంగిల్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో జరిగే ఒక 1/2 hour మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అంతే మూవీలో టెక్నికల్లీ విజువల్లీ మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు నెగిటివ్స్ లో ఎమోషనల్ కనెక్ట్ అసలు వర్కౌట్ అవుతుంది. అండ్ ఏదైతే మిస్టరీని చివరి వరకు హోల్డ్ చేస్తారో, వన్స్ ఆ మిస్టరీని రివీల్ చేసిన విధానం ఉంటుంది భయ్యా, ఎంతకన్నా ఇంకా బాగా రివీల్ చేయొచ్చు అనిపించింది నాకైతే. అస్సలు కన్విన్సింగ్ గా ఉండదు అసలు. రివీలింగ్ అన్నది చాలా వర్స్ట్ గా అనిపించింది నాకైతే. అస్సలు సెట్ కాలేదు. అండ్ ఆఫ్టర్ దట్ జరిగే సీక్వెన్సెస్ కూడా, నేను అంతా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైతే వన్స్ కేసు క్లోజ్ అయిపోతుందో దాని తర్వాత నుంచి డిస్కస్ చేస్తున్నా. ఆ సీక్వెన్సెస్ ఏవి వర్కౌట్ అవ్వవు. అంతా కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. అంటే ఏదో ఆడియన్స్ ఏదో వాళ్ళ మైండ్ బ్లాక్ చేసేయాలి అన్నంతగా ఏదో పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసుకుని ఉన్నట్టు చెప్తారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రివీలింగ్ చాలా వర్స్ట్ గా అనిపించింది నాకైతే, నచ్చలేదు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మూవీ 2 hours 20 minutes చాలా లెంత్ అయిపోయిందని చెప్తాను నేనైతే. మధ్యలో జరిగే డ్రామా అంతా చాలా బోరింగ్ గా ఉంటుంది. చాలా వరకు ఓవర్ గా స్ట్రెచ్ చేశారు అనిపించింది. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే ఎమోషనల్ కనెక్ట్ అయ్యి అస్సలు వర్కౌట్ అవ్వదు. ఒక అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు జరుగుద్ది. అండ్ అలాగే దాని తర్వాత జరగాల్సినవి కూడా జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఏ అమ్మాయి అయితే దానికి గురైందో ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసెషన్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ ని కూడా సరిగ్గా చూపించరు. సో అలా క్యారెక్టర్ ని సరిగ్గా చూపించకపోవడం వల్ల సరిగ్గా ఎమోషనల్ కనెక్ట్ వర్కౌట్ అవ్వదు అనమాట. ఒక్క వాళ్ళ మదర్ క్యారెక్టర్ దగ్గర మాత్రం ఎమోషనల్ కనెక్ట్ చాలా బాగుంటుంది. అదొక్కటి వర్కౌట్ అవుతుంది మూవీ మొత్తంలో కూడా. ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషనల్ బాండ్ కూడా ఉంటుంది. అది కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ థీమ్ చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి. బట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అండ్ వీళ్ళకి కొన్ని బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయి, కొన్ని ఫ్లాష్ బ్యాక్స్, అవి కూడా చూపించరు. జస్ట్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అంతే. ఓకే సరే, మేము ఇంకా మాకు నచ్చింది రాసుకోవడమే అన్నట్టుగా వదిలేశారు అవన్నీ కూడా. సో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో మిస్టరీని హోల్డ్ చేసిన విధానానికి, ఆ మిస్టరీకి కావాల్సిన ట్విస్ట్లు, ఆ లాజిక్లు ఇవన్నీ పట్టించుకోకుండా జస్ట్ సరదాగా ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూద్దాం అనుకుంటే, కన్వీనియంట్ రైటింగ్ తో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.